గైస్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ట్రైన్ వెళ్తుంది. ఆ ట్రాక్ని ఫాలో అవుతూ కొత్తూరు నుంచి తిమ్మాపూర్ స్టేషన్కి అయితే నేను వెళ్ళబోతున్నా. ఈ వ్లాగ్ చివరి దాకా చూడండి, చాలా బాగా వచ్చింది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈ వ్లాగ్లో నేనైతే ఇక్కడ తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ ట్రాక్ ఉంది ఇటు సైడ్లో. నేను అటువైపు అయితే వెళ్ళబోతున్నా. నెక్స్ట్ ఏంటంటే మా రూమ్కి దగ్గరలోనే ఒకసారి నేను లేఅవుట్కి వచ్చాను కదా, ఇదంతా లేఅవుట్ అనమాట. లేఅవుట్లోకి అయితే నేను ఇప్పుడు వచ్చాను. ఏం లేదు, జస్ట్ గ్రీనరీలో ఉంటే కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది కదా, సో అందుకనే నేనైతే ఇటు వచ్చాను అనమాట. ఆ లేఅవుట్ పక్క నుంచి ఈ పొలాల పై నుంచి వెళ్ళబోతున్నాను అనమాట, ఎందుకంటే ఇది షార్ట్ కట్ రోడ్. నెక్స్ట్ ఈ టైంలో నేను ఇటువైపు ఎందుకు వెళ్తున్నా అంటే, చూడండి ఎంత సన్నంగా వెళ్తుందా. ఎందుకు వెళ్తున్నా అంటే మార్నింగ్ నుంచి రూమ్లోనే ఉండి చాలా బోర్ కొట్టింది. నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఇటువైపు వస్తే రిలీఫ్గా ఉంటుంది. ఒకప్పుడైతే ఇటువైపు వచ్చేటప్పుడు నెమ్మళ్ళు చూసాను నేను. వాటర్ అయితే ఆ పొలంలో నుంచి ఈ పొలంకి అయితే వదులున్నారు, అండ్ ఈ పొలంలో మొత్తం వాటర్ అయిపోయి ఉంది. గాయస్ ఇక్కడ చూడండి, పొలాల్లో దమ్ములు అయిపోయి ఉన్నాయి, మొత్తం వాటర్తో ఫిల్అప్ అయి ఉంది. ఇదంతా కూడా ఏరియా అంతా ఎంత బాగుందో చూడటానికి, ఇదంతా కూడా. గైస్ నేనైతే ఇప్పుడు షార్ట్ కట్లో రైల్వే ట్రాక్ అయితే రీచ్ అయిపోయా. నెక్స్ట్ మీకు ఒకటి అడుగుతాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇది ఈ WL అని కనిపిస్తుంది కదా, ఈ WL అంటే ఏంటో ఇది మీరు కామెంట్ చేయండి, ఎవరికైనా తెలిస్తే. ఇక్కడైతే తాతయ్య ఆవుకి మేపిస్తున్నారు. ఈ పక్కన ఈ కంపెనీ చూడండి, కంపెనీ ఉంది. ఈ కంపెనీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించింది అనుకుంటా. కేవలం కంటైనర్స్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేనైతే ఒకరోజు సాయంత్రం వెళ్ళేటప్పుడు చూస్తాను, ఓన్లీ కంటైనర్స్ మాత్రమే కనిపిస్తూ ఉండేవి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ రోజు నేను రికార్డ్ చేసింది అనమాట. ఎక్కువ రోజులు కాలేదు, జస్ట్ ఒక 2-3 డేస్ అవుతుంది అనుకుంటా నేను ఈ క్లిప్ రికార్డ్ చేసి. ఆ రోజు సాయంత్రం 5:30కి అలా వాక్ చేసుకుంటూ కొంచెం ముందుకు వస్తే ఈ విజువల్స్ అన్నీ నాకు కనిపించాయి అనమాట. సో అప్పుడు నేను రికార్డ్ చేసిన క్లిప్ ఇది. ఇక్కడ చూడండి, కంటైనర్లో నుంచి బస్తాలు ఏవో దింపుతున్నారు, లారీలో లోడ్ చేస్తున్నారు. గాయస్ నేను అలా వెళ్తూ ఉంటే కర్వ్ కనిపిస్తుంది కదా, కర్వ్ ఎలా ఉందో చూడండి. రెండు ట్రాక్స్ మధ్యలో చిన్న కర్వ్ పెట్టున్నాడు. ఇక్కడైతే అక్కడ 2 ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఇటువైపు వచ్చేటప్పటికి అది 3 ట్రాక్స్ అయ్యి ఉంది. 1, 2, 3 ట్రాక్స్ ముందుకెళ్తే 2 ట్రాక్లు అయ్యి ఉంది. ట్రాక్ పై నుంచి సైడ్కి వచ్చేస్తా, ట్రైన్ వస్తూ ఉంది. ట్రైన్ దగ్గరికి వచ్చేసింది అనుకుంటా, పైకి వెళ్ళి మీకైతే చూపిస్తాను. ఇదిగో దీనిపైకి వచ్చేస్తా, సైడ్లో సేఫ్టీగా ఉంది ఇక్కడ. నేనైతే ఇక్కడికి వచ్చేస్తా. ఇప్పుడు ట్రైన్ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది. అది కనిపిస్తుంది ట్రైన్, ఇదిగో ఇక్కడ ఉంది ట్రైన్. అటు నుంచి వెళ్తూ ఉన్నాడు, దూరం నుంచి వెళ్తూ ఉన్నాడు. ఇదైతే ఇప్పుడు గుంటూరు నుంచి కాచిగూడ వెళ్ళే ట్రైన్ అనమాట, మనకి ఇప్పుడు కలిసింది. ఇక్కడ ఆపుతున్నాడు, తిమ్మాపూర్ స్టేషన్లో ఆపుతున్నాడు. ఫైనలీ నేనైతే బై వాక్ తిమ్మాపూర్ స్టేషన్ అయితే రీచ్ అయిపోయా. ఇదిగో నేమ్ బోర్డ్ అయితే కనిపించిపోయింది క్లియర్గా మీకు. గాయస్ ఇక్కడ స్టేషన్ చూడండి ఎలా ఉంది, ఎంత పెద్ద స్టేషన్. తిమ్మాపూర్ స్టేషన్ చాలా పెద్దది కదా. వీళ్ళు నాతో కలిసి వర్క్ చేస్తారు, వీళ్ళని కలవడానికి నేను ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చాను. ఇక్కడ ఫోటో సెషన్ జరుగుతూ ఉంది చూడండి స్టేషన్లో, ఎంత బాగుంది. బలుగురు వస్తున్నాడు, వాడి రియాక్షన్ చూద్దాం. వచ్చేసాడు. क्या हुआ? हाय गाइस, देखो अभी इसका चेहरा देखो, पूरा दुबला हो गया, और ये शरीर भी थोड़ा बड़ा हुआ, बॉडी बना के आया उधर जाके. अरे देखो बॉडी आया ना, अरे देखो कैसे लगा उधर का जो आप गए था ना, उधर का मेरा बात नहीं सुन रहे, उधर बहुत आया. ये देखो రైల్వే స్టేషన్ దగ్గర నుంచి మేమైతే తిమ్మాపూర్ చౌరస్తా దగ్గరికి అయితే వచ్చాం. ఆ తిమ్మాపూర్ చౌరస్తా దగ్గరకు వచ్చేపైతే టైం స్పెండ్ చేసాం అనమాట. అక్కడే నాకైతే ఈ DD వెహికల్ కనిపించింది. గాయస్ వర్షం పడుతుంది. గాయస్ ఇక్కడ నైట్ టైం వాలీబాల్ ఆడుతున్నారు చూడండి, భలేగా ఆడుతున్నారు. పాయింట్స్కి ఆడుతున్నారు కానీ బాగుంది.
అసలు ఈ ట్రాక్ పైనుంచి ఇంత దగ్గరగా దారుందని వీళ్ళు చెప్తేనే నాకు తెలిసింది. చెప్పాను కదా! 3 రోజుల ముందు నేను ఇక్కడికొచ్చానని చెప్పేసి. ఈ ట్రాక్ పైనుంచి వెళ్ళానని చెప్పేసి. సో, అప్పుడు నేను చూసిన విజువల్స్ అనమాట ఇవన్నీ గూడాను. ఆ రోజు సాయంత్రం నేను అక్కడికి వెళ్ళకపోయుంటే నాకసలు ఇంత దగ్గరగా దారుందనే విషయం కూడా తెలియకపోయుండేది. ఆ రోజు కూడా నేను తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ దగ్గర వరకు వెళ్ళాను. అక్కడి నుంచి ఈవినింగ్ అయిపోవడంతో నేనైతే రిటర్న్ అయిపోయా. ముందు నైట్‌లో తీసిన క్లిప్స్ ఉన్నాయి కదా! సో, ఆ క్లిప్స్ అన్నీ కూడాను నేను ఆ రోజు తీసిన క్లిప్సే. ఇక్కడ యాడ్ చేశాను అంతే. చూసారు కదా వ్లాగ్. ఇక్కడి వరకు మీరు వ్లాగ్ చూసారనేసంటే ఈ వ్లాగ్ మీకు నచ్చిందనేసి అనుకుంటున్నా. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరగా ఒక్క మాట. థాంక్స్ ఫర్ వాచింగ్.